ప్రేమ అసలు నిజం తెలుసుకుని వాళ్ళ అన్నయ్య విశ్వ దగ్గరికి వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది. ప్రేమించి మరీ అమూల్య నీ వెంట పడిందా అని అడుగుతుంది. దాంతో విశ్వక్ ఆల్రెడీ చెప్పాను కదా ప్రేమ, మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు అని అంటాడు. దానికి ప్రేమ అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు విశ్వ. అమూల్య ఫస్ట్ నిన్ను ప్రేమించిందా? ఇందులో నీ తప్పేమీ లేదా అని అడుగుతుంది. ఇక అప్పుడు విశ్వక్ మళ్ళీ అదే డ్రామా ఆడుతాడు. దాంతో ప్రేమ విశ్వాని లాగిపెట్టి చెంప మీద కొడుతుంది. భద్రావతి, రేవతి, సేనాపతి అందరూ కూడా అక్కడికి వస్తారు. ప్రేమ వరుసపెట్టి విశ్వక్ చెంప మీద దెబ్బలు కొడుతూనే ఉంటుంది. అడ్డొచ్చిన వాళ్ళ తండ్రిని కూడా కసిరి పడేస్తుంది ప్రేమ. ఇదంతా వల్లి చూసి కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక వల్లి దగ్గరికి నర్మదా వచ్చి ఇంట్లో వాళ్ళందరినీ కూడా పిలుచుకురా అని చెబుతుంది. మరోపక్క ప్రేమ విశ్వ షర్ట్ను పట్టుకుని ఇంట్లో నుంచి బయటికి లాక్కొస్తుంది. ఈలోపు రెండు కుటుంబాలు కూడా రోడ్డు మీద నించుని చూస్తూ ఉంటారు. ప్రేమ చాలా సీరియస్ అవుతూ, ఏంట్రా ఏం చెప్పావురా? అమూల్య నిన్ను ప్రేమించిందా? నువ్వు ఆమెను కావాలని ప్రేమించలేదా? నువ్వు నా దగ్గరకు వచ్చి ఏడుస్తూ చెబితే నిజమని నమ్మాను కదరా. మా అన్నయ్య తప్పేమీ లేదని అందర్నీ ఎదిరించి నీ పక్కన నిలబడ్డాను కదరా. ఎందుకు ఇంతగా మోసం చేశావు? ఆడపిల్ల జీవితం అంటే నీకు నవ్వులాటలా ఉందా? నీ మాటలు నిజమేనని నమ్మి తనదే తప్పని మాట్లాడాను. మా అత్తమామలు కూతుర్ని పద్ధతికి మారుపేర్లా పెంచారా అని తిడుతూ ఉంటుంది. చెల్లెలికి అబద్ధం చెప్పి చెల్లెల్ని అడ్డు పెట్టుకుని ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకోవాలని చూస్తావా? ఇలా చేయడానికి సిగ్గనిపించట్లేదా అని అంటుంది. ఇక తరువాత వాళ్ళత్త భద్రావతి దగ్గరికి వెళ్ళి, ఎందుకత్తా ఇలా చేస్తున్నావు? నన్ను తిరిగి మన ఇంటికి వచ్చేలా చేయడం కోసమే కదా. ఇన్ని రోజులు చెప్పలేదు కానీ ఇప్పుడు చెప్తున్నాను వినండి. ఇది నా కుటుంబం. ధీరజ్ అంటే నాకు ప్రాణం. నన్ను ధీరజ్ నుంచి ఎంత విడగొట్టాలని మీరు ప్రయత్నిస్తే నేను అంతగా నా భర్తను ప్రేమిస్తాను. ఒకవేళ నన్ను ధీరజ్కు దూరం చేయాలని ప్రయత్నిస్తే నేను నా ప్రాణాలు వదిలేస్తాను అని గట్టిగా చెప్తుంది ప్రేమ. విశ్వక్కు గట్టిగా వార్నింగ్ ఇస్తుంది ప్రేమ. నువ్వు నా కుటుంబం జోలికి వచ్చినా, అమూల్య జోలికి వచ్చినా అన్నయ్యవని కూడా చూడను, చంపేస్తాను అని అంటుంది. ఇక తరువాత అందరూ వెళ్ళిపోతారు. దాంతో ప్రేమ నర్మద దగ్గరికి వచ్చి, నా తప్పు నేను తెలుసుకునేలా చేశావక్క, థ్యాంక్స్ అని చెప్తుంది. ప్రేమ నర్మద కూడా ఇంట్లోకి వెళ్ళిపోతారు.